మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నాం. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రధానమైన కేంద్రం ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇందులో దాదాపు వేలాది మంది అయితే ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మనం ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. దాదాపు ఈ పోలింగ్ స్టేషన్ లో 1250 మంది అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దాదాపు చూడొచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే 10 గంటలు కావస్తుంది. వందలాది మంది అయితే క్యూ లైన్ లో అయితే వేచి ఉన్నారు. ఒక ఓటు హక్కును వినియోగించుకోవడానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే తక్కువ సమయం పట్టేది, కానీ ఈసారి సమయం ఎక్కువ పడుతున్న నేపథ్యంలో అయితే ఎండకు అయితే ఓటర్లు అయితే ఉన్నారు. మరియు ఇక్కడ అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏర్పాట్లు అయితే దాదాపు చాలా ఎయిర్ కూలర్స్ కానీ, ఆ టెంట్లు కానీ, తర్వాత చల్లని నీరు కానీ చాలా సౌకర్యాలు ఎలక్షన్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. మహిళలు అయితే పెద్ద ఎత్తున అయితే పోలింగ్ కేంద్రాలకు అయితే ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మనతో పాటు కొద్దిమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది ఇప్పుడే. 10 నిమిషాలు. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈసారి? కొంచెం టెంట్లు అవి మంచిగా ఉందా? ఎంత దూరం నుంచి వచ్చారు? ఇక్కడనే దగ్గర మీరేడికి వచ్చారమ్మ? ధరంపుర. అంటే ఎట్లా అనిపిస్తుంది ఓటు హక్కును వినియోగించుకుంటే? బండి వచ్చినావా? ఆటో మీద వచ్చిన. ఆటో మీదనా? ఇక్కడ దాకా రావడానికి వీల్ చైర్లు కానీ ఏమైనా ఏర్పాటు చేసిరా? చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 80 ఉంటాయి. ఇప్పటికి ఓటు వేసి ఎన్నిసార్లు వేసిన? ఇప్పటికి మస్తు సార్లు వేసిన. ఓటు అయితే ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు కదా, ఎట్లా? అది మన బాధ్యతనే కదా. ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకుంటేనే కదా మనకి ఫ్యూచర్ గురించి ఎవరో వాళ్ళు మనం ఎన్నుకోగలుగుతాం. అంటే ఇంత మంట టెండలో వచ్చారు కదా, ఎట్లా సౌకర్యాలు? ఏదున్నా సరే వేసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల దాదాపు యువ ఓటర్స్ అయితే ఎక్కువ మంది అయితే మనకు కనిపిస్తున్నారు. యువ ఓటర్స్ మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది యువ ఓటర్లు ఉన్నారు, వాళ్ళని మాట్లాడిద్దాం. ఎట్లా అనిపిస్తుంది ఓటు హక్కును వినియోగించుకోవడం? ఫస్ట్ టైం లోక్సభ ఎలక్షన్ ఎన్నికలకు మేము ఫస్ట్ టైం అన్నట్టు మేము ఓటేయడం. సో ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంది, యూత్ కూడా ఎక్కువ మంది పాల్గొంటున్నారు. సెకండరీ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా అన్ని సదుపాయాలు మంచిగా కల్పించారు. సో మేము దీన్ని అయితే నెక్స్ట్ లెవెల్స్ కి ఇంకా బాగుండాలి. గతంతో పోల్చితే సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలో ఇంత సౌకర్యాలు ఏం లేవు. ఇప్పుడు వేసవి చూసుకొని ఇక్కడ కూడా టెంట్స్ కానీ, వాటర్ కానీ ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు బాగా కల్పించారు. మనతో పాటు మాట్లాడడానికి యువ ఓటర్ అయితే ఉన్నారు, అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఓటు హక్కు వినియోగం? చాలా బాగా అనిపిస్తుంది ఓటు వేయడం. యాక్చువల్గా January 24 వచ్చేసి ఓటర్స్ డే కాబట్టి ఎవ్రీ సిటిజన్ పక్కా ఓటు వేయాలి. అది ఫ్యూచర్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పక్కా ఓటు వేయాలి. గతంతో పోల్చితే ఈసారి ప్రత్యేకంగా యూత్ మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మంచిగా అనిపిస్తుంది. ప్రతి అంటే యూత్ అందరు పార్టిసిపేట్ చేయాలి పక్కా. అంటే మనకెందుకులే అని కొంతమంది అట్లా ఉంటారు, అందరూ పార్టిసిపేట్ చేయాలి పక్కా.